వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దమ్ముంటే పట్టుకురా షేకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పుష్ప 2 సినిమాలోని డైలాగ్ ఇది. సరిగ్గా ఇదే డైలాగ్తో పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు. అతడు అలా అన్నాడో లేడో టక్కున పట్టేసుకున్నారు దమ్మున్న తెలంగాణ పోలీసులు. అదృశ్య శక్తిగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడిని ప్రజల ముందు పెట్టారు. దేశవ్యాప్తంగా పలు సినిమాలు ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకులు కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పైరసీ భూతం దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు నిర్మాతలందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కుక్కొల్లలు. కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఒక సినిమాను అక్రమంగా కాపీ చేసి పంపిణీ చేయడం నేరం. అయినప్పటికీ కేటిగాళ్లు తగ్గడం లేదు. థియేటర్లోకి రహస్యంగా కెమెరాలు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి రికార్డ్ చేస్తున్నారు. అనేక సినిమాలను పైరసీ నేరగాళ్లు వివిధ వెబ్సైట్స్కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పైరసీ అత్యంత ప్రమాదకరమైన చర్య. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఫిల్మ్ ల్యాబ్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడానికి ముందు హెచ్డీ క్వాలిటీ ప్రింట్లను హ్యాకింగ్ ద్వారా దొంగిలించడంలో నేరస్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకటిపల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్లో అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఇప్పటికే అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ను కొద్ది రోజులుగా పైరసీ భూతం వెంటాడుతుంది. పైరసీ వల్ల అనేక సినిమాలు నష్టపోయాయి. ఈ మధ్య కాలంలో పైరసీ తగ్గిందని అనుకుంటుంటే మళ్ళీ రాక్షసుల జడులు విప్పుతుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజులే ఫుల్ సినిమా ఇంటర్నెట్లో వచ్చేస్తుంది. దీంతో కొన్నేళ్లుగా 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా చిత్రసీమ పెద్దలు చెబుతున్నారు. పైరసీ నేరగాళ్లు పట్టుబడితే చట్ట ప్రకారం మొదటిసారి నేరం చేసి ఉంటే కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక్కోసారి జైలు శిక్ష, జరిమానా 2 పడే ఛాన్స్ ఉంది. ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ను నడపడం, వేలాది సినిమాలను అక్రమంగా పంపిణీ చేయడం, తద్వారా సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించడం ముమ్మాటికి నేరమే. ఇమ్మడి రవిపై కాపీరైట్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తోటి చిత్ర పరిశ్రమకు ఊరట కలిగినట్లయింది. భవిష్యత్తులో పైరసీని అరికట్టడానికి ఇదో హెచ్చరిక. రంగాన్ని పట్టిపిడుస్తున్న సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ గురించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నల్లమోతు శ్రీధర్ గారు, ఐటీ రంగ నిపుణులు. శ్రీధర్ గారు నమస్కారం అండి. శ్రీధర్ గారు, ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తోటి చిత్ర పరిశ్రమకు ఊరట కలిగినట్లయింది. భవిష్యత్తులో పైరసీని అరికట్టడానికి ఏదో హెచ్చరికగా భావించవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే చక్రి గారు, వాస్తవంగా చాలా కాలం నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. వీటి గురించి కూడా చాలాసార్లు చర్చల్లోకి రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇంతకాలం ఎందుకు పట్టుకోలేకపోయి ఉన్నారు, ఇలా రకరకాల డౌట్స్ పీపుల్లో వస్తూ ఉన్నాయి. ఏంటంటే, ఒకటే, దీని వెనక ఎలాంటి నెట్వర్క్ ఉంటుంది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఎంత కష్టం అవుతుంది, ఇదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది, సినిమా ప్రొడక్షన్ అనేది, సినిమాని ఎగ్జిబిట్ చేయడం అనేది, ఇదంతా కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అంటే కొంతమంది తమ సృజనాత్మకతను జోడించి ఒక సినిమా టీమ్ ఆఫ్ పీపుల్ తయారు చేస్తే కనుక అది ఇట్స్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. దానిని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా డిఎంసిఏ అని చెప్పేసి, డిజిటల్ మిలియన్ కాపీరైట్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది అన్ని దేశాలు, అంటే యుఎస్ఓ, మన యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, ఇలా అన్ని దేశాలకు డిఎంసిఏ నోటీస్ అనేది కామన్గా అప్లికబుల్ అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా కానీ ఇలాగ సినిమానో, ఒక పుస్తకాన్నో, లేకపోతే కనుక ఇంకొకటి ఏదో కంటెంట్ని
కాపీరైట్ యాక్ట్ పరిధిలోకి వచ్చే డిఎంసిఏ పరిధిలోకి వచ్చే ఏదైనా కంటెంట్ ని ఎక్కడైనా పోస్ట్ చేస్తే కనుక ఇప్పటిదాకా ఏం నడుస్తూ ఉండేది, డిఎంసిఏ నోటీస్ ని ఆ హోస్టింగ్ సైట్ కి పంపించి, ఉదాహరణకి డిజిటల్ ఓషన్ అనేది ఒక హోస్టింగ్ ప్రొవైడర్, వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాము, ఈ కంటెంట్ అనేది కాపీరైట్ ఉన్నది, ఇది మీ దగ్గర హోస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ కంటెంట్ ని టేక్ డౌన్ చేయండి, దాన్ని తొలగించండి అని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఒరిజినల్ కాపీరైట్ ఓనర్ కావచ్చు, వీళ్ళు ఒక నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ పంపించడం ఎలా ఉంటుందంటే ఆన్లైన్ లోనే ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి, మా ఒరిజినల్ సోర్స్ ఇది, దీన్ని వీళ్ళు కాపీ చేస్తున్నారు కాబట్టి దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి అంటే కనుక వెంటనే హానర్ చేస్తాయి ఎవరో డిజిటల్ ఓషన్ లాంటి సంస్థలో. కానీ ఎక్కడేం జరిగిందంటే ఐబొమ్మ కానీ అన్ని ఆల్మోస్ట్ ఈ మూవీ పైరసీ చేసే సైట్స్ కరేబియన్ ఐలాండ్స్ అనేది ఒక ప్రత్యేకమైన ఐలాండ్స్ గ్రూప్. ఓకే. సో దీవుల సమూహం అక్కడ వాళ్ళకే ప్రపంచంలో ఉండే మిగతా దేశాల యొక్క చట్టాలను వాళ్ళు పెద్దగా అనుసరించరు. మేము మా స్థానికంగా మేము వచ్చేటప్పుడు మా చట్టాలను మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి టైప్ ఆఫ్ పందా ఉండేది. కాబట్టి పైరేటెడ్ కంటెంట్ ఉండేది ఎక్కడైనా కూడా ఎక్కడ పోస్ట్ చేయబడుతుందంటే కరీబియన్ ఐలాండ్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే ఎవరన్నా పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా, లేదా అక్కడ పోస్టింగ్ అనే దాన్ని సస్పెండ్ చేయడానికి ఏదో ట్రై చేసినా కూడా, ఉదాహరణకు కొత్త సినిమా ఏదో మహేష్ బాబు ఏదో రిలీజ్ అయింది అనుకోండి, సో దానిని తీసేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ సర్వర్ వాళ్ళకి పంపించినా కూడా సర్వర్ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే మీ రూల్స్ మాకు వర్తించవు కాబట్టి మేము కాంట్ టేక్ డౌన్ అని చెప్పేసి వాళ్ళు సింపుల్ గా తిరస్కరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, సినిమా ప్రొడ్యూసర్స్ సినిమా టీం వచ్చేటప్పుడు ఏమీ చేయలేక, పోలీసులు కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది అది. సో ఆల్మోస్ట్ ఈ కరీబియన్ ఐలాండ్స్ లో జరిగే యాక్టివిటీస్ వలన ఈ ఐబొమ్మ వచ్చేటప్పుడు కరీబియన్ ఐలాండ్ లో హోస్ట్ అయింది. ఓకే. ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ హోస్టింగ్ ఉంటుందండి. హోస్టింగ్ ఒకటి, ఫస్ట్ డొమైన్ పేరు, వీళ్ళు ఏం చేస్తారు, డొమైన్ పేరు వచ్చేటప్పటికి యుఎస్ లో ఉండే ఎవరి దగ్గర కొంటారు, నేమ్.com ఇలాంటి సైట్ లో కొంటారు. అంటే ఐబొమ్మ అనే పేరు ఉంది చూసారు, ఐబొమ్మ అనే పేరు ఎక్కడ కొంటారు, నేమ్.com అనే సైట్ లో కొంటారు. ఓకే. 10 సంవత్సరాలకు ఒక 10,000 15,000 ఉంటుంది. సో కొన్న తర్వాత ఈ పేరు టైప్ చేసినప్పుడు డేటా ఎక్కడ ఉంది, హోస్టింగ్ సైట్ లో ఉంది. అంటే నేను ఒక యూజర్ గా ఈ పేరు టైప్ చేసినప్పుడు హోస్టింగ్ డేటా ఎక్కడ ఉంది, కరేబియన్ దీవుల్లో ఉంది. పేరు కొంటమే యుఎస్ నుంచి కొన్నారు, దాని లింకింగ్ ఎక్కడ ఉంది అంటే యూజర్ టైప్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది డేటా, ఎక్కడ కరీబియన్ ఐలాండ్ లో ఒక హార్డ్ డిస్క్ లోనో ఒక ఎస్ఎస్డిస్ లో ఉండే సర్వర్ లో ఉండే డేటాని రిట్రీవ్ చేసి నాకు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈ పేరు ద్వారా నా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది జరిగేది బ్యాక్గ్రౌండ్ లో. సో ఇలాగ పేరు వాళ్ళ దగ్గర కొంటాము, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి హోస్టింగ్ కో దగ్గర చేస్తూ ఉండటము, వీటన్నిటి వలన ఇన్వెస్టిగేషన్ ఏదైనా కేసు ఫైల్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేమ్ని రిమూవ్ చేయాలా, అసలు ఆ సైట్ నేమ్కి సంబంధించి డొమైన్ సస్పెండ్ చేయాలా, లేకపోతే కనుక హోస్టింగ్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే కనుక దీనికంటూ క్లియర్ ఈ రెండు కలిపి చేయడానికి సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కి దే షుడ్ హ్యావ్ కంప్లీట్ ఎక్కడ యాక్టివిటీ జరుగుతుంది, వాళ్ళు మన కోఆపరేట్ చేస్తున్నారా లేదా, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అప్పుడు మాత్రమే కొనసాగుతుంది. సో ఈ లూప్ హోల్స్ ని బ్రేక్ చేసుకొని ఇప్పటిదాకా వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని పట్టుకోలేదు, మీరేం చేయలేరు అని చెప్పేసి అని అంటున్న వాళ్ళు వీళ్ళు ఎంత ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే కనుక, ఇప్పుడు డార్క్ వెబ్ లో సిల్క్ రోడ్ అని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఒక డ్రగ్స్ రకరకాల అమ్మేది ఒకటి ఉండేది. దానిని ఎఫ్బిఐ వెంటాడి కంప్లీట్ గా పట్టుకొని ఇచ్చేసింది. అలాంటి వాటితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ ఐబొమ్మ లాంటి సైట్లు, మూవీ రూల్స్ లాంటి సైట్లు పట్టుకోవటం అనేది వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఎందుకు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారంటే లీగల్ గా వచ్చేటప్పుడు మా మీద ఎవరు యాక్షన్ తీసుకోలేరు అన్న పద్ధతిలో అక్కడ ఉండే ఆ లోకల్ గా ఉండే వాళ్ళు పట్టించుకోరు, అక్కడ చట్టాలు పట్టించుకోవాలన్న దాన్ని దృష్టిలో చేశారు తప్పించేసి నిజంగా 100% కూడా వీళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ యాక్టివిటీ జరుగుతుంది ఎవ్రీథింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ పరిధిలో ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాయి. కానీ ఎవిడెన్స్ క్రియేట్ శ్రీధర్ గారు, గతంలో వాళ్ళు పోలీసులకే సవాల్ విసిరారు, మమ్మల్ని ఒకవేళ పట్టుకోవాలని ప్రయత్నిస్తే యూజర్ల డేటాను మేము రిలీజ్ చేస్తాను కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. యూజర్ల డేటా ఏ యూజర్ల డేటా ఇచ్చేస్తారు, ప్రాక్టికల్ చెప్పాలంటే వీళ్ళు చేస్తుంది ఒక దొంగ యాక్టివిటీ. ఎలాంటి దొంగ యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఒక సినిమా తీశారు అనుకోండి, ఆయన సినిమా తీసినప్పుడు
సహజంగా గ్రీన్ మ్యాట్ లో షూటింగ్ జరిగిన తర్వాత దాని గ్రాఫిక్ వర్క్ కోసం ఎవరికి ఇస్తారు? నా బోటి ఏదో సంథింగ్ గ్రాఫిక్స్ కంపెనీ ఉంటుంది. సో అలాంటి కంపెనీలో అడోబ్ ఇల్లస్ట్రేటర్ రకరకాలు వాడుతూ మనం ఏం చేస్తున్నాం, గ్రాఫిక్స్ తయారు చేస్తాం అనుకోండి. ఈ గ్రాఫిక్ వర్క్ చేసే కంపెనీకి మా దగ్గర ఒక 100 మంది టీం ఉందనుకోండి. హ్మ్. అసలు వీళ్ళు ఎలా కాపీ చేస్తున్నారంటే, ఆ టీము మా దగ్గర 100 మంది టీం ఉంటే 100 కంప్యూటర్లు ఉంటాయి కదా, అంటే వీ హ్యావ్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఎస్. సో ఏదో ఒక పద్ధతిలో మా సర్వర్లోకి ఎంటర్ అవుతారు. సర్వర్లోకి ఎంటర్ కావడానికి ఎలా ఉంటుంది, నేను అంటే మా టీం ఏం చేస్తామంటే, మీరు ఏదో సాఫ్ట్వేర్ అవుట్డేటెడ్ వెర్షన్ వాడతాం అనుకోండి, అది విండోస్ కావచ్చు, విఎల్సి ప్లేయర్ కావచ్చు, అడోబ్ ప్రీమియర్ కావచ్చు, ఏదో పాత వెర్షన్ వాడుతున్నాం అనుకోండి. హ్మ్. వాడుతుంటే దాంట్లో ఉండే చిన్న బగ్గను బేస్ చేసుకొని సర్వర్లోకి ఎంటర్ అయ్యేసి ఆటోమేటిక్ గా ఇక్కడ రాజమౌళి ఏదైతే మాకు ప్రాసెస్ చేయమని వీడియో గ్రాఫిక్స్ యాడ్ చేయమని చెప్పేసి అని ఏ సినిమా ప్రాజెక్ట్ మాకు ఇచ్చున్నారో దాన్ని మేము ప్రాసెసింగ్ టైంలో మా హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తాము. దాన్ని తెలియకుండా వచ్చేటప్పటికే వీళ్ళు దొంగిలిస్తారు. అలాగే ఫైనల్ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే, క్యూబ్ లాంటి వాటికి డిజిటల్ గా రిలీజ్ చేయాలి అంటే గనక ఒక దగ్గర నుంచేసి పంపిణీ చేయబడాల్సి ఉంటుంది. ఓకే. సో అలాంటి అంటే రిలీజ్ ఒక 10 రోజుల్లో ఉండే అనంగా ముందేం చేస్తారు, ఒక దగ్గర సర్వర్లో స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచేసి హై బ్యాండ్ విడ్త్ లో అన్ని థియేటర్స్ కి కూడా క్యూబ్ ద్వారా అది వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే స్టోర్ చేయబడిందో ఆ సర్వర్లోకి ఎంటర్ చేసి కాపీ దొంగిలిస్తారు. ఇది దొంగ యాక్టివిటీ. దీన్ని పట్టుకోవటం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే గనక ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న బగ్స్ వలన, సర్వర్స్ లో ఉండే సెక్యూరిటీ లూప్ హోల్స్ వలన వీళ్ళు రాగలుగుతున్నారు. వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటే పెద్ద విషయం ఏం కాదు. సరే అయినా కూడా నిజంగా వీళ్ళు కాపీ చేయటం అనేది ఇంతకాలం పట్టుకోలేకపోవటానికి ఒకటే రీజను, వీళ్ళ గొప్పతనం కాదు. హ్మ్. చట్టపరంగా దానిని తీసుకొచ్చి లీగల్ పర్వ్యూలో తీసుకొచ్చి అంతర్జాతీయ విదేశాల చట్టాల పరిధిలో తీసుకొచ్చేసి నిరూపించడానికో ఇచ్చేయడానికి ఇబ్బంది దృష్ట్యా తప్పించి వీళ్ళు దొరకక కాదు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో వీటన్నిటినీ కూడా అక్కడ ఉండే అథారిటీస్ వీటన్నిటితో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా భవిష్యత్తులో మీరు ఒక ప్రశ్న అడిగారు, భవిష్యత్తులో పైరసీని అడ్డుకోవచ్చు అంటే కనుక 100% అడ్డుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ప్రతి అప్లోడ్ అయ్యే ప్రతి ఫైల్ కి కూడా ఒక హ్యాష్ కీ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ హ్యాష్ కీని బేస్ చేసుకొని అది ఎక్కడ ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ కి డౌన్లోడ్ చేయబడింది అన్నదాన్ని ట్రాక్ చేయడానికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. సో పట్టుకోవడం పెద్ద విషయం కాదండి. వీళ్ళు అనుకోవచ్చు మేమే పెద్ద తెలియగలిగిన వాళ్ళం అని చెప్పేసి అని. మరి పట్టుబడ్డారు కదా, మేము పట్టుబట్టమన్నారు కదా, మరి పట్టుబడ్డారు కదా. హ్మ్. అయితే శ్రీధర్ గారు, అందరికీ ఒకటే డౌట్. మీరు చెప్పినట్టుగా 10 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రవిని పోలీసులు పక్క వ్యూహంతో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని లొకేషన్ ఎలా ట్రాక్ చేయగలిగారు పోలీసులు? ఒకటండి, ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి యాక్టివిటీ చేస్తున్నారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందంటే, ఫస్ట్ సినిమా ఫీల్డ్ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఇలా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి. హ్మ్. సో వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఫస్ట్ ఈ డొమైన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. ఎలాగా డొమైన్ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, నేమ్.com లో. ఓకే. సో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, వీళ్ళు ఏం చేస్తారు, ఫేక్ అడ్రస్ ఇస్తారు. అయినా కూడా సో ఓకే, దాని ఒక ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ హోస్ట్ అవుతుంది, డేటా ఎక్కడి నుంచి హోస్ట్ అవుతూ ఉంది, జస్ట్ ఒకసారి ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికే ఆ పింగ్ రిక్వెస్ట్ ఎక్కడికి ఏఐపీ అడ్రస్కి వెళ్తూ ఉంది ఇదంతా కూడా తెలుస్తుంది. సో ఈ ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకొని ఈ హోస్టింగ్ సర్వర్ ఎక్కడ ఉంది, ఓకే కరీబియన్ ఐలాండ్ లో ఉంది, లేకపోతే యుఎస్ లో ఉంది. సో ఇలాగ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ హోస్టింగ్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించేసి ఒక డిఎంసీఏ నోటీస్ పంపిస్తారు. పంపించిన వాళ్ళు రెస్పాండ్ కాలేదు అనుకోండి, కాకపోయినా కూడా దానికి సంబంధించి కొంతమంది అక్కడ ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తో వీళ్ళకి సంబంధించి యాక్టివిటీస్ కూడా సోషల్ మీడియాలో సహజంగా ఏం జరుగుతుందంటే, ప్రతి నేరస్తుడు నేర పరిశోధనలు పోలీస్ డిపార్ట్మెంట్ కి అండ్ సిఐడికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కేసెస్ ఇన్వెస్టిగేషన్ పరంగా. మా ఓకే. దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ ఉంటాయండి. ఎలాంటి టూల్స్ ఉంటాయంటే, ఒక వ్యక్తి ఒక యూజర్ నేమ్ ఇస్తాం మేము, ఇస్తే ఆ నేరస్తుడు ఎక్కడెక్కడ ఏ అకౌంట్స్ కలిగి ఉన్నాడు, ఇన్స్టాలో ఏ అకౌంట్ ఉంది, ఎక్స్ లో అకౌంట్ ఏముంది, లేకపోతే జీమెయిల్ అకౌంట్ ఉంది, ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వస్తుంది. సో ఇలాగా అన్నిటిని కూడా ఎనలైజ్ చేసుకుంటే వెళ్ళి పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పోగేసి ఇటులో ఏ క్రాస్ కనెక్షన్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఫైనల్ గా దీన్ని మొత్తాన్ని కూడా సర్టిఫికెట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం
56B అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో హ్మ్. ఈ సేకరించబడిన సమాచారం అంతా కూడా దీని ఒక సర్టిఫికెట్ ఎస్ఐ స్థాయి అధికారి లేదా సిఐ స్థాయి అధికారి తయారు చేస్తారు. ఏంటి, ఇక్కడిక్కడ ఇతనికి సంబంధించిన యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి, ఈ సర్వర్ ఎక్కడ ఉంది, ఇక్కడ పోస్టింగ్ నడుస్తూ ఉంది, ఇతను సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు, లేదా వీళ్ళు గ్రూప్ ఆఫ్ టీమ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ నుంచి చేసి నార్త్ ఇండియాలో ఒక అతనితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళకి సంబంధించిన ఎక్కడైనా కానీ కాల్ రికార్డ్స్ వచ్చినా కానీ లేకపోతే రకరకాల పద్ధతులు ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఇంకా డీప్కి వెళ్తే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చేసి ఈ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఎవిడెన్స్ గా తీసుకొచ్చి 56B ప్రకారం దాన్ని ఒక సర్టిఫికెట్ క్రియేట్ చేసి ఫైనల్ గా దీన్ని రెడీగా ఉన్నప్పుడు మనిషిని అరెస్ట్ చేసి దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా చేస్తారు. సో హ్మ్. ఆనవాళ్లు పట్టుకోవటం అనేది ఈజీనే, కానీ ఇదంతా లీగల్ గా ప్రొసీజర్ ప్రిపేర్ చేయడానికి టేక్స్ టైం. కాబట్టి మహా అయితే అది 1 వీక్ పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే మమ్మల్ని పట్టుకోలేరు, మేము ఎక్కడో దాక్కుని ఉన్నాము, లేకపోతే మేము ముసుగు వేసుకొని ఉన్నాము, మేము హ్యాకర్లం అని చెప్పేసి అని అనుకుంటే కనుక లాభం లేదు. ఎలాంటి హ్యాకర్ నిన్న పట్టుకోవడానికి, ఎలాంటి ఈ టైప్ ఆఫ్ పైరసీ సైట్లు రన్ చేసే వాళ్ళని పట్టుకోవడానికి పూర్తి స్థాయి సాధన సంపత్తు అనేది డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. అది ఉండబట్టే కదా మరి ఎంత నిజం చెప్పాలి అంటే కనుక లాస్ట్ 6 months పీరియడ్ లో హ్మ్. టక్క యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ పోలీసు ఎలా తీసుకోగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న టీం వలన. ఓకే. అయితే శ్రీధర్ గారు, ఐబొమ్మ వంటి సైట్లు కేవలం డబ్బు కోసమే నడుస్తాయా? లేక దీని వెనుక మరేదైనా పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ ఉందనుకోవాలా? మెయిన్ ఏంటంటే వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఏవైతే వాస్తవంగా ఐబొమ్మల వాటి మీద ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ దృష్టి వచ్చిందంటే వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లో ఒక ఎత్తైతే, రెండోది వచ్చేటప్పటికి బెట్టింగ్ యాప్స్ మీద ఈ మధ్య కాలంలో సజ్జనార్ గారు కావచ్చు వీళ్ళంతా ఫోకస్ చేసి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి లింక్స్ ఉన్నాయి వీటి మీద ఫోకస్ చేసినప్పుడు ఎవరైతే ఐబొమ్మ లాంటి సైట్లను పోస్ట్ చేస్తూ ఉన్నారో ఒక యూజర్ గా నేనేం చేస్తాను, కొత్త సినిమా వచ్చింది అని చెప్పేసి సైట్కి వెళ్తాను. హ్మ్. తెలంగాణలో అక్కడ ఏం కనపడుతుంది, బెట్టింగ్ యాప్ యాడ్ కనపడుతుంది. బై డిఫాల్ట్ ఇండియాలో గూగుల్ యాడ్సెన్స్ కానీ ఇలాంటివంతా బెట్టింగ్ యాప్ కు సంబంధించేసి యాడ్లు చూపించకూడదు. అంటే బెట్టింగ్ కు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు చూపించడం అనేది భారతదేశంలో అంటే గూగుల్ కూడా గవర్నమెంట్ నిషేధం విధించింది. కాబట్టి ఓకే. గూగుల్ కూడా మనకి ఎక్కడ యాడ్లు చూపించదు. హ్మ్. మరి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు యాడ్లు చూపించాలంటే ఏం కావాలి, ఒకటి ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకోవాలి, సో వాళ్ళ చేత వీడియోలు తయారు చేయించి ఉన్నారు. రెండోది ఏం అవును. చేయాలి, ఇలాంటి ఐబొమ్మ లాంటి సైట్ వాళ్ళతో మాట్లాడి మీ దగ్గర మీ సినిమా చూసేటప్పుడు మధ్యలో యాడ్లు వేయండి, యాడ్లు వేస్తే గనక ఆటోమేటిక్ గా ఒక యాడ్కి ఇంత రెవెన్యూ ఇస్తాము, అది క్లిక్ చేసి ఎవరైనా సైన్ అప్ అయితే కనుక ఇంత రెవెన్యూ ఇస్తాము అని చెప్పేసి వీళ్ళకి డబ్బులు ప్రలోభాలు పెట్టి ఉన్నారు. ఓకే. సో పెట్టినప్పుడు ఏమైంది, వీళ్ళంతా ఆటోమేటిక్ గా యాడ్లు చూపిస్తూ ఉంటాం. అందుకనే ప్రతి 1 minute కో 2 minutes కో లేదా 5 minutes కో ఒకసారి ఫ్రీక్వెంట్ యాడ్లు వస్తూ ఉంటాయి. యెస్. క్లిక్ చేస్తే గానీ అది ఇన్స్టాల్ చేస్తే యాప్ ఇన్స్టాల్ చేస్తే గానీ అవి పోని విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. ఏంటి, ఎంతసేపు యూజర్ చూశాడు అన్న పారామీటర్స్ ని బేస్ చేసుకొని వెనక ఒక టెక్నాలజీ ఉంటుందండి. సో హ్మ్. దాన్ని ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అంటారు. దాన్ని బేస్ చేసుకొని యూజర్ బిహేవియర్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని యాడ్ కనపడటము, అది ఇన్స్టాల్ చేయడం, ఈ యాడ్ల ద్వారా డబ్బులు సంపాదిస్తూ అతని అకౌంట్ ని ఈ రోజు చూస్తే కనుక బేసిక్ అకౌంట్ యాక్చువల్ చెప్పాలంటే ఇంకా చాలా డబ్బులు బయటకు రావాల్సి ఉంది అండి. 3 కోట్ల రూపాయలు ఉన్న అకౌంట్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది. మరి 3 కోట్ల రూపాయలు సహజంగా గూగుల్ యాడ్సెన్స్ లాంటి వాటిల్లో మహా అయితే కనుక తిప్పి కొడితే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఒక బాగా రెవెన్యూ జనరేట్ చేస్తే 10-15 లక్షలు సంపాదించగలుగుతాం. ఏది మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే. అలాంటి 3 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ ద బెట్టింగ్ యాప్స్. ఇక్కడ డబ్బులు సంపాదనే అతి ప్రధాన ధ్యేయం. మీరు అడిగిన దాంట్లో వీళ్ళు డబ్బులు సంపాదన కోసం మాత్రమే ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో ఇల్లీగల్ కంటెంట్ని డౌన్లోడ్ చేయటము రకరకాల సోర్సెస్ నుంచి వాటిని పోస్ట్ చేయడం ద్వారా వీళ్ళు యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. అయితే శ్రీధర్ గారు, ఐబొమ్మ ప్లాట్ఫామ్ పైన సినిమాలను అప్లోడ్ చేసే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? సినిమా విడుదలైన వెంటనే కాపీలు వీళ్ళకి ఎలా లభిస్తాయి? అసలు ఈ సినిమా పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది? అదేనండి, మెయిన్ ఏంటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ఫలానా అంతా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి డబ్బింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి సినిమా కాపీ రెడీగా ఉంది అనుకోండి. ఒకప్పుడు కాపీలు అంటే రీల్స్ ఉండేవి, థియేటర్ లో ప్లే చేయడానికి రీల్స్ ప్రతి థియేటర్ పంపించబడాయి. ఇప్పుడు కాపీ రెడీ అవటం అంటే ఏంటి, ఒక ఫైల్ రెడీ అవటం, 4K క్వాలిటీ ఉండే ఒక సినిమా ఫైల్ 2 GB 3 GB 4 GB ఫైల్ ఉంటే సైజ్ ఉంటుంది. హ్మ్. ఆ ఫైల్ రెడీ అయితే కనుక సినిమా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ ఫైల్ ఏం చేస్తారు,
ఒక సిస్టంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే సిస్టమ్ అనుకోండి, నా సర్వర్లో వచ్చేటప్పటికి దాన్ని సేవ్ చేస్తారు సి డ్రైవ్లోను డి డ్రైవ్లోను. ఇప్పుడు ఏమైంది, సర్వర్లో హోస్ట్ అయ్యి ఉంది. దీనిని సినిమా రిలీజ్ రోజు ఎవరైతే గనక ఏ థియేటర్ల వాళ్ళు ఏపీ, తెలంగాణ, యుఎస్ఏలా ఎక్కడెక్కడైతే గనక థియేటర్ల వాళ్ళ నెట్వర్క్ లోకి, వాళ్ళ ఎఫ్టిపి లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు క్యూబ్ సిస్టమ్ ద్వారా. క్యూబ్ అని మన సినిమా ప్లే అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో వస్తుంది చూసారా, అవును. క్యూబ్ అనేది డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్. సో ఉమ్. ఏం చేస్తారు, నా సర్వర్ లో ఉండే ఫస్ట్ కాపీని ఈ అన్నిటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే థియేటర్లు అన్నిటికీ కూడా ట్రాన్స్మిట్ చేస్తారు. అక్కడ అవి ఎఫ్టీపీలో డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫైల్స్ ని ప్లే చేస్తాయి. అవి ఎన్క్రిప్ట్ అవుతాయి, థియేటర్లో ఆ సినిమా అయిపోయిన తర్వాత దాన్ని ఎరేజ్ చేస్తారు. అది తర్వాత ప్రొసీజర్. ఇప్పుడు ఒరిజినల్ విషయానికి వస్తే, నా సర్వర్ లో ఉంది కదా ఫస్ట్ కాపీ, నా కంప్యూటర్లో ఏదైనా బగ్ ఉందనుకోండి, ఏదో ఒక సాఫ్ట్వేర్ లోపం ఉందనుకోండి, నా సిస్టంలోకి ఐబొమ్మ లాంటి వాళ్ళు కొంతమంది హ్యాకర్ల ద్వారా ప్రవేశిస్తారు. ఉమ్. ప్రవేశించి ఈ సర్వర్లోకి వెళ్ళి ఆ ఫైల్ని కాపీ చేసుకురండి అని చెప్పేసి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేస్తారు. నార్త్ ఇండియాలో దీనికి సంబంధించేసి ఒకళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది గతంలో. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మనకి లింక్ అనేది అర్థమైంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకుండే హ్యాకింగ్ అంటే పెద్ద గొప్ప విషయం కాదండి. చాలా మంది అనుకుంటారు హ్యాకింగ్ అంటే చాలా గొప్పని. నేను నా సర్వర్ లో ఒక సాఫ్ట్వేర్ లోపం అనేది ఉంది, అవుట్డేటెడ్ వెర్షన్ ఉంది. సో అవుట్డేటెడ్ వెర్షన్ లో కొన్ని ఎక్స్ప్లాయిట్స్ అంటాం ఉంటాయి, వాటి ద్వారా నా సిస్టమ్ లోకి ప్రవేశించడానికి హ్యాపీగా మన ఇంటి డోర్ తెరిస్తే ఎలాగో అంత సింపుల్ గా తలుపు తెరుచుకొని దొంగలు లోపలికి ఎంటర్ అయినట్లుగా ఉమ్. ఓపెన్ పోర్ట్స్ ఆధారంగా నా సర్వర్లకు వీళ్ళు రాగలుగుతారు హ్యాకర్లు. ఓకే. వచ్చిన ఫైల్ కాపీ చేసుకొచ్చేసి ఎవరికి ఇస్తారు, ఐబొమ్మ వాళ్ళకి ఇస్తారు. సో ఐబొమ్మ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. సో అక్కడతో అయిపోయింది, కొత్త సినిమా వీళ్ళ చేతికి వచ్చింది. సో ఏ రోజైతే రిలీజ్ అయ్యిందో ఆ రోజు, లేదా ఇంకా ముందు ఇంకా 2 రోజుల ముందే లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ అని చెప్పేసి, లేదా మా దగ్గర ఉందని చెప్పేసి వీళ్ళు అప్లోడ్ చేసేస్తారు. ఉమ్. చేసిన తర్వాత ఇక యాడ్లు పెట్టేసి జనాలు కూడా చూస్తూ ఉండటం వల్ల యాడ్ రెవెన్యూ వలన వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది యాక్చువల్ ఒరిజినల్ ప్రొసీజర్ జరుగుతుంది. అయితే శ్రీధర్ గారు, ఈ అరెస్టు రవి అరెస్టు తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ను పూర్తిగా మూసివేయడం సాధ్యమవుతుందో? ఒకవేళ సాధ్యమైతే రవి అరెస్టు పైరసీని అరికట్టడంలో ఎంతవరకు విజయవంతమైనట్లు? అంటే ఒకటండి, ఐబొమ్మ సైట్ ను క్లోజ్ చేయడం పెద్ద విషయం కాదండి. దాన్ని ఇమీడియట్లీగా దాని అకౌంట్ సస్పెండ్ చేయొచ్చు. అది మనం క్లిక్ చేస్తే 404 ఎర్రర్ కనపడేలా చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇదే రవి రేపు ఎవ్రీథింగ్ కేసు అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఒక 5-6 ఏళ్లకో లేదా సంవత్సరం తర్వాత కొత్త పేరు ఏదో స్టార్ట్ చేసేసి కొత్తగా మళ్ళీ సేమ్ యాక్టివిటీ చేసే అవకాశం ఉంది. ఉమ్. అంటే మనం దీన్ని మొత్తాన్ని కూడా ఒక స్టెప్ తో ఆగిపోయింది పర్మనెంట్ గా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నిరంతరం కూడా సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎప్పటి వరకు ఈ క్యూబ్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ కాపీని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు, ఈ ఫస్ట్ కాపీ ఎక్కడైతే హోస్ట్ అయ్యిందో, ఈ హోస్ట్ అయ్యి ఉన్న సర్వర్ ని సెక్యూర్డ్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని పెట్టుకొని, ఈ ఫస్ట్ సర్వర్ ని జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కడ ఏ సెక్యూరిటీ లూప్ హోల్స్ లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఒక స్టెప్. రెండోది, థియేటర్స్ లో ఎవరైతే కనుక కెమెరా ప్రింట్స్ రికార్డ్ చేస్తారో, సో అక్కడ ఉండే యాజమాన్యాలతో కుమ్మక్క వేసి దానికి చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి థియేటర్లోనూ నిఘా పెట్టాలి అంటే కనుక సినిమా టీమ్ కి ఎక్కడా సాధ్యపడదు. ముఖ్యంగా సినిమా టీము ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ అంతా సినిమా అయిపోయిన తర్వాత వదిలేస్తారు. ప్రొడ్యూసర్ ఎంతకాలం దీన్ని కాపాడుకోగలుగుతాడు? అవును. ప్రొడ్యూసర్ ప్రతి థియేటర్ లో వచ్చేటప్పటికి కెమెరాలు ఎవరిని రికార్డ్ చేస్తున్నారు, ఇది మానిటరింగ్ పెట్టాలంటే ఎంత విజిలెన్స్ పెట్టాలి, అది సాధ్యపడే విషయం కాదు. సో ఈ రెండింటి విషయంలో థియేటర్ ప్రింట్ అనేది ఎప్పటికీ సమస్య. ఉమ్. రెండోది, దీని క్యూబ్ ద్వారా వచ్చే సిస్టమ్ ని సర్వర్ ని జాగ్రత్తగా పెట్టుకోగలిగితే కనుక పైరసీని 90% మన అడుగునే స్కోప్ ఉంటుంది. ఓకే. అయితే మీరు చెప్పినట్టుగా పైరసీ ముప్పు సినీ పరిశ్రమకి అయితే ఆ ముప్పు తప్పదు. అయితే పైరసీని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సరే, ప్రొడ్యూసర్స్ పరంగా సినీ వర్గాలు వాళ్ళ సిస్టమ్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఒకటండి, పాలసీ మేకింగ్ అనేది కావాలి. బేసికల్ గా ఏంటంటే, ఇప్పుడు డిఎంసీఏ లాంటి ఏదో ప్రపంచవ్యాప్తంగా ఉండి అప్లై అయ్యే కొన్ని చట్టాలను బేస్ చేసుకొని, లేదా కాపీరైట్ యాక్ట్ ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఏదో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవంగా అంతకంటే చాలా కఠినమైన చట్టాలు అనేది రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమా ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది. ఎంతో మంది లైఫ్ కి సంబంధించిన ఇది. ఆ సినిమా బాగా ఆడితేనే
ప్రొడ్యూసర్ డబ్బులు రావటం మళ్ళీ ఒక్కో సినిమా తీయడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇట్స్ ద కంటిన్యూయం ప్రాసెస్. సో దీనిని కాపాడాలి అంటే కనుక అన్ని పరిశ్రమలను కాపాడటానికి ప్రభుత్వాలు ఎలాగైతే కృషి చేయాల్సి ఉంటుందో అలాగే సినిమా పరిశ్రమని కాపాడటానికి కూడా దే షుడ్ హ్యావ్ సమ్ విజన్. అంటే ఎలాంటి విజన్? ఎవరన్నా కానీ ఇలాంటి కాపీ యాక్టివిటీ చేస్తే కనుక పట్టుబడితే కనుక ఒక పాలసీ మేకింగ్ లో ఆ జైలు శిక్ష ఎంతకాలం ఉండాలి, దీనికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావటం, సామాన్య ప్రజల్లో కూడా ఇప్పుడు ఎందుకు సైట్లు మెయింటైన్ అవుతున్నాయి, చూసే వాళ్ళు ఉండబట్టే కదా. అవును. ప్రజల్లో కూడా ఒక అవగాహన, ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి సైట్లను చూస్తే గనక పరోక్షంగా మనం క్రియేటివ్ సృజనాత్మకత ఉండే ఫీల్డ్ని ఇబ్బంది పెట్టినట్లే అన్న విషయాన్ని ప్రజలు కూడా అవగాహన కలిగే విధంగా మళ్ళీ మళ్ళీ ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్స్ ద్వారా కావచ్చు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాలు అవేర్నెస్ తీసుకురావాలి. అంటే అన్ని రకాల, ఒక పక్క ఇండస్ట్రీ పెద్దలు, ఒక పక్క ప్రభుత్వము, ఒక పక్క మీడియా అంతా కలిస్తే తప్పించి పైరసీని అడ్డుకోవడానికి సాధ్యపడదు. అలాగే ప్రేక్షకులు కూడా ఐ షుడ్ వాచ్ ద జెన్యూన్ కంటెంట్ అని చెప్పేసి విధానంలోకి వస్తే కనుక ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట వేయచ్చు. అయితే శ్రీధర్ గారు, ప్రేక్షకులు పైరసీ సినిమా చూడడానికి ప్రధాన కారణం సినిమా టికెట్ రేట్లు పెరిగిపోవడం. ఒక సామాన్య మానవుడు ఒక ఫ్యామిలీ తోటి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే 2000 నుంచి 3000 ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఎక్స్ట్రా. అలాంటి వాళ్ళు ఈ పైరసీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అంతేనండి. అంటే ఒక రకంగా ఒక ఆస్పెక్ట్ మీరు చెప్పిన ఆస్పెక్ట్ చూడాలంటే కనుక సినిమా ఇండస్ట్రీనే వాస్తవంగా తన వెయిన్ తను తవ్వుకుంటున్నట్లు మనం భావించాలి. ఎందుకంటే కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి హీరోస్ రెమ్యునరేషన్, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్. సో ఒక నిర్మాత ఒక సినిమా తీయాలంటే ఆర్టిస్టుల రెమ్యునరేషన్కే భారీ బడ్జెట్ ఖర్చు పెట్టాల్సిన, మళ్ళీ లొకేషన్స్ తిరుగుతాం, ఇంత పెద్ద టీమ్ ఆఫ్ పీపుల్ని అన్ని లొకేషన్స్ విదేశాలకు తీసుకెళ్లేసి షూటింగ్ చేసేసి ఎవ్రీథింగ్, మళ్ళా గ్రాఫిక్స్ కోసం అని చెప్పేసి, పోస్ట్ ప్రొడక్షన్ కోసం, ఇలాంటి ఇంత భారీ బడ్జెట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, సో మాకు వచ్చేటప్పుడు అడిషనల్ ప్రైసెస్కే టికెట్లు పెట్టుకునే ఇది ఇవ్వండి అని ప్రభుత్వాలను అప్రోచ్ అవుతూ ఉన్నారు. అసలుకి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని, ఎవరైతే గనక హీరోలు ఈ విధంగా పైరసీ అవుతుందని చెప్పేసి అంటున్నారో, సో వాళ్ళు ముందుకు వచ్చేసి నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను, ఇండస్ట్రీని కాపాడదామని చెప్పేసి వాళ్ళు తగ్గాలి, డైరెక్టర్ తగ్గాలి. సో అందరూ టీమ్ ఆఫ్ పీపుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ ఏమైతే ఒక సినిమా తయారవడానికి ఇప్పుడు ఒక 100 కోట్లు అయ్యేది కాస్త అప్పుడు 10 కోట్లతో సినిమా పూర్తి కావచ్చు. అంటే 90 కోట్లు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. 90 కోట్లు సేవ్ చేస్తే ఏమైంది, 10 కోట్లతో తీసిన సినిమా టికెట్ రేటు అంత భారీగా పెంచాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్ గా ఒక సినిమా ప్రేక్షకుడిని మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు సినిమా చూసే పరిస్థితి తీసుకురావచ్చు. ఈ రోజు నచ్చినా కూడా రెండోసారి సినిమా చూడాలంటే అంత ఖర్చు పెట్టి వెళ్ళాలా అని చెప్పేసి భయపడే పరిస్థితి వచ్చింది. ఎస్. అందుకే రిపీట్ ఆడియన్స్ లేకుండా పోయారు. ఒకప్పుడు సినిమా 2-3 సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడమే గగనమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకున్న తర్వాత మీకు మీరే అంతంత ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లగ్జరీస్, రకరకాల ఈవెంట్ ప్లాన్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తే ఒక ఈవెంట్, చిన్న పెళ్లి లాంటి ఈవెంట్ పెట్టాలంటేనే దాదాపు ఒక 15 లక్షలు చిన్న స్థాయిలో చేసుకుంటే, అలాంటిది దాదాపు ₹1 కోటి ఒక ఈవెంట్ ప్లానింగ్ అవుతుంటే కనుక ₹1 కోటి ఎవరి మీద పడుతుంది, ప్రేక్షకుల మీద పడుతుంది కదా. మరి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి ఎందుకు చూస్తాడు, ఐబొమ్మ లాంటి వాటిలో చూస్తాడు. ఐబొమ్మ లాంటి వాళ్ళకి ఏ ధైర్యం అంటే కనుక ప్రేక్షకులు మా దగ్గరికి వచ్చి చూస్తారు, మాకు ఏడు రెవెన్యూలో డబ్బులు వస్తాయని చెప్పేసి. ఈ అవకాశం ఇస్తుంది ఎవరంటే కనుక సినిమా వాళ్ళే, 100% సినిమా వాళ్ళే. అయితే శ్రీధర్ గారు, ఐబొమ్మ వెబ్సైట్ తరచూ డొమైన్ పేర్లను మార్చడాన్ని, బ్లాక్లను దాటివేయడాన్ని ఎలా నిర్వహించేది ఐబొమ్మ? అసలు టెక్నికల్ టీంలో కీలక పాత్రధారులు ఎవరుంటారు? వాస్తవంగా ఏ సైట్ అయినా కూడా బ్లాక్ చేయటం అంటే ఏం ఉండదండి. ఎలా బ్లాక్ చేస్తారు, ఇప్పుడు ibomma.com అని ఊరికి డొమైన్ ఉందనుకోండి, .com అనే దాన్ని ఉదాహరణకి ISPs కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని బ్లాక్ చేయమని చెప్పేసి ఎయిర్టెల్, జియో వాళ్ళకే పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ డిఎన్ఎస్ సర్వర్లో అది రిజాల్వ్ అవ్వకుండా, అంటే నేను ఒక సినిమా చూసే యూజ్ ఉంది అనుకోండి, నేను ibomma.com అని నా బ్రౌజర్లో టైప్ చేసిన తర్వాత ఆ సైట్కి వెళ్లకుండా డిఎన్ఎస్ రిజాల్వ్, అంటే సైట్కి వెళ్లకుండా అంటే డిఎన్ఎస్ రిజాల్వ్ కాకుండా టెక్నికల్ గా చెప్పాలంటే అదేం చేస్తుంది, స్క్రీన్ మీద యు ఆర్ నాట్ అలౌడ్ టు వాచ్ దిస్ సైట్ అనో, లేకపోతే ది సైట్ ఈస్ ప్రొహిబిటెడ్ అనో, లేకపోతే 404 ఎర్రలో చూపించేలాగా చేస్తారు ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్.
అంటే ibomma.com అని టైప్ చేసినప్పుడు నాకు కనపడకుండా, ఒక యూజర్ కనపడకుండా చేయడం అనేది బ్లాకింగ్ అనుకుంటున్నాం. అది బ్లాకింగ్ కాదు. ఆ సైట్ అనేది ఐఎస్పీస్ ద్వారా ఓపెన్ కాకుండా చేస్తున్నారు టెంపరరీగా. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, ibomma.com అనేది ఇలా చేస్తున్నారు కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఎవరి మెయిల్ ఐడీస్? యూజర్ల మెయిల్ ఐడీస్ ఉంటాయి. నాది మీది చూసే వాళ్ళందరూ మెయిల్ ఐడీస్ ఉంటాయి. కొత్త డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసి ibomma.com అనే దాన్ని బ్లాక్ చేశారు కాబట్టి ibomma1.com అని కొత్తది క్రియేట్ చేస్తారు. చేసి సో ఎవరైతే 1,00,000 మంది విజిటర్స్ ఉన్నారనుకోండి, రెగ్యులర్ విజిటర్స్ కి వీళ్ళందరికీ మెయిల్ పంపిస్తారు. ఏంటి? సో వీఆర్ హోస్టింగ్, యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ద మూవీస్ ఇన్ ద న్యూ డొమైన్. సో యూ కెన్ క్లిక్ హియర్ ibomma1.com అని చెప్పేసి కొత్త లింక్ ని మెయిల్లో పంపిస్తారు. ఓకే. ఇప్పుడు ఏమైంది, పోలీస్ డిపార్ట్మెంట్ బ్లాక్ చేశాను అనుకుంటుంది, కానీ చూసే యూజర్స్కి వచ్చేటప్పటికి బ్లాక్ చేయబడిన అరగంటలో గంటలో వచ్చేటప్పటికి కొత్త సైట్ వచ్చేసింది. మరి ఇంకా బ్లాకింగ్ ఎక్కడ అప్లై అవుతుంది? సో ఇలాగ టకటక డొమైన్ నేమ్స్ చేంజ్ చేసుకుంటా వెళ్ళేసి వీళ్ళు కొనసాగుతూ వస్తున్నారు. సో బ్లాక్ చేయడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఒరిజినల్ వ్యక్తిని పట్టుకోవడం కావచ్చు, ఇదంతా కూడా డెఫినెట్గా ఒక సిగ్నిఫికెంట్ మూవ్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.